విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సేంద్రియ విధానంలో బెల్లం తయారు చేసిన రైతులను ఆదుకోవాలని జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. బెల్లం తయారు చేసి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం టీటీడీ బోర్డు, జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం చూపుతుందని నిలదీశారు. మంత్రి బొత్స, స్థానిక ఎమ్మెల్యే చిన్నప్పల్ నాయుడు తమకు సంబంధం లేదని, టీటీడీతో మాట్లాడుకుని రైతులకు జవాబివ్వడం హాస్యాస్పదంగా ఉందని జనసేన నేత బాబు పాలూరి మండిపడ్డారు. సమస్య పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరపున ఆమరణ దీక్ష కూర్చుంటామని హెచ్చరించారు. చేస్తామని చెప్పి ఊరికే ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం బొబ్బిలి పరిసర ప్రాంతంలో ఉన్న రైతులకి సేంద్రియ వ్యవసాయ విధానంలో మీరు బెల్లం పండించి మాకు తయారు చేసి ఇస్తే టీటీడీకి, తిరుపతి దేవస్థానానికి వాడతామని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ వ్యవసాయ అధికారులు అందరూ కూడా రైతులకి నమ్మబలికి వాళ్ళకి డిసెంబర్లో తయారు చేసిన బెల్లాన్ని ఈ రోజు వరకు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉండడం వల్ల రైతులు నిరసిస్తూ ఈరోజు బెల్లం తీసుకొచ్చి ఇక్కడ కలెక్టరేట్ దగ్గర పడేయడం జరిగింది. దానికి మద్దతుగా రైతులు చేస్తున్న ఈ నిరసనకి మద్దతుగా జనసేన పార్టీ ఈరోజు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాం. మీరు రైతు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు రైతులు వెన్నుముక విరుస్తున్నప్పుడు మీరు బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు బొత్స సత్యనారాయణ కానీ, లేకపోతే మన జిల్లా చైర్పర్సన్ చిన్నశ్రీని గారికి కానీ, బొబ్బిలి ఎమ్మెల్యే సెమ్మంగి వెంకట చిన్నప్పల్ నాయుడు గారికి కానీ మీరు మీ పదవుల్లో కొనసాగడానికి ఏమాత్రమైన అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే 50 టన్నుల బెల్లాన్ని మీరు కొనుగోలు చేయలేని దుస్థితిలో మీరు ఉన్నారంటే, అంటే 50 టన్నుల బెల్లం అంటే 40 లక్షల రూపాయలు విలువ చేసే బెల్లాన్ని మీరు కొనుగోలు చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే దేనికి మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు? దేనికి మీరు ప్రభుత్వ మీటింగ్లు పెడుతున్నారు? దేనికి మీరు ప్రభుత్వ అధికారులు కలుస్తున్నారు? మీ భూములు, మీ కబ్జాలు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అలాగే మీ దొంగ నోట్ల చలామణీలు ఇవన్నీ చేయడానికి